కాకినాడ బీచ్ లోన సాయంకాలం కాకినాడ బీచ్ ఆడుకుందాం పోటీ నగరం పెత్తనం చేసి ప్రతి మోదీ రక్తం ఉరుకుంటుందో ఎరుగని సాహసం కబడ్డీ బోర్డుపై గెలిచే గెలుపు సంతోషాలనే నిజమైన ప్యూరిటీ ఆడవాళ్ళు అలాగే ఇటు మగవారు సో మన ఆడపులులు అండ్ అలాగే మగ సింహాలు పోటీ ప్లేయర్స్ కి 12 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తాను ఒక సీజన్ కి. ఒక సీజన్ ఆడితే వాడి లైఫ్ స్టైలే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయ్ రిటైర్ అయిన తర్వాత మహావతి ఎంత అవుతుంది, 30 లక్షలు 40 లక్షలు అవుతుంది. ఇది ఒక సీజన్ లోనే 2 కోట్లు. మినిమం బేసిక్ ప్లేయర్ 12 లక్షలు, బేసిక్ ప్లేయర్ 12 లక్షలు. మరి ఒక ఎంప్లాయ్ రిటైర్ అయితే ఎంత అవుతుంది, 25 years సర్వీస్ చేస్తే వచ్చేదంతా. అంటే అది డిఫరెంట్ గా కబడ్డీని కానీ ప్రొఫెషన్ కానీ తీసుకున్నట్లయితే డిఫరెంట్ గా వాడి యొక్క స్టేజ్ ఆ లెవెల్ కానీ చాలా హై లెవెల్. ఇది ఇంత హైకి వస్తుందని కానీ ఇది నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. ఇవాళ కబడ్డీ ప్లేయర్ అనేవాడు ఎక్కడ వెళ్తున్నాడు, ట్రైన్లో ఫ్లైట్లో వెళ్తున్నాడు. ప్రో కబడ్డీ ఎన్ని సెంటర్లో 11 సెంటర్లో కండక్ట్ చేస్తుంటే 11 సెంటర్లో కూడా స్టార్లు అది ఎక్కడికి వెళ్తున్నారండి, ఫ్లైట్లోనే. అది ఉండేది ఏంటి, స్టార్ హోటల్లో ఉన్నాడు. ఒకప్పుడు మనకి కబడ్డీ అండ్లోకి టోర్నమెంట్ జరిగితే హై స్కూల్ రూమ్స్ ఇచ్చేవారు, బెంచ్ మీద పడుకునేవారు. ఇవాళ 5 స్టార్ హోటల్, లగ్జరీ లైఫ్. కూడా పోటీ పడుతుందండి, కొనుక్కోవడానికి కూడా టీం ఇచ్చేంత పరిస్థితిలో లేదండి కబడ్డీ. కంపారిటివ్ క్రికెట్ చూసుకుంటే నెక్స్ట్ ఇండియాలో కాదు, ఇండియాలో కంపారిటివ్ వరల్డ్ లో ఫుట్బాల్ తీసుకుంటే, క్రికెట్ తీసుకుంటే నెక్స్ట్ కబడ్డీ మాత్రం ఉందనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం సార్. మా ఏంటంటే మెన్ కబడ్డీ ఎలా వచ్చిందో ఉమెన్ కబడ్డీ కూడా అలాగే ప్రో వస్తే ఉమెన్ ప్లేయర్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయని మా అభిప్రాయం. ఏదైనా కానివ్వండి, మీడియా ఎలివేట్ చేస్తేనే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలిసినప్పుడే ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ప్రసాద్ గారికి కబడ్డీ ప్రతి ప్లేయర్ కూడా ఈ ప్రసాద్ గారికి రుణపడి ఉండాలి. ఈ రోజు ప్రో కబడ్డీ అంటూ వచ్చిందంటే అది ఈ ప్రసాద్ గారి మైండ్ లో వచ్చిన క్రియేటివిటీ. వెల్కమ్ టు సర్కార్ రెస్టారెంట్. అంటే మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ మండలంలో ఉన్నాం. అక్కడ ఏదైతే ఉందో ఎన్టీఆర్ బీచ్ లో ఇక్కడ బీచ్ కబడ్డీ జరుగుతుంది. అంటే జనరల్ గా మనకు బీచ్ కబడ్డీ చూస్తుంటాం, అలాగే జనరల్ కబడ్డీ కూడా చూస్తుంటాం. అంటే అసలు బీచ్ కబడ్డీ అంటే ఏంటి, మామూలుగా కబడ్డీ అంటే ఏంటి అనేది మన దగ్గర 2 కోచ్లు వాసుదేవ్ అదేవిధంగా సాయి గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే జనరల్ గా బీచ్ కబడ్డీకి మామూలు కబడ్డీ తేడా ఏంటి? బీచ్ కబడ్డీ జరిగేది శాండ్ లో జరుగుతుంది. సో మామూలు కబడ్డీ జరిగేది మనం మ్యాట్స్ లో జరుగుతుంది. సో బీచ్ కబడ్డీలో ప్లేయింగ్ 6 ఉంటారు, 4 మెంబర్స్ ఉన్నాయి. అలాగే జనరల్ కబడ్డీలోనేమో 12 మంది ఏమో కన్సిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, 7 మెంబర్స్ ఏమో ఆడుతూ ఉంటారు. సో బీచ్ కబడ్డీకి ఏమో అవుట్ అండ్ డ్రైవ్ ఉండదు. వేరేజ్ మామూలు ఈ కబడ్డీ ఇది ఎమచూర్ కబడ్డీకి అవుట్ అండ్ డ్రైవల్ సిస్టమ్ ఉంది. ప్లేయర్స్ బీచ్ కబడ్డీకి వచ్చి టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 6. సో ఎమచూర్ కబడ్డీ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 12 మంది. అంటే జనరల్ వాసు గారు అంటే ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా రెండాటి కూడా ఇంట్రెస్ట్ ఏది బాగుంటుంది చూడడానికి మనకి, కానీ అదేవిధంగా ప్రేక్షకులు చూడడానికి కూడా. ప్రేక్షకులు చూడడానికి అయితేనండి ఇది బీచ్ కబడ్డీ అన్నది మనకి చాలా పురాతన కాలం నుంచి ఆడుతుందండి. దీన్ని చెడుగుడు అని కూడా అంటారు. చెడుగుడు పురాతనంగా చెడుగుడు ఆడేవారు. కాబట్టి పల్లెల్లో అయితే బీచ్ కబడ్డీ కొంచెం ఎక్కువ ఆదరణ ఉంది, పిల్లలు ఆడుకుంటారు. కానీ జనరల్ కబడ్డీ అయితే దానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బీచ్ కబడ్డీ కన్నా దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. జనరల్ కబడ్డీ సర్టిఫికేట్స్ బీచ్ కబడ్డీ కన్నా జనరల్ కబడ్డీ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్. అది ప్రొఫెషనల్ గా దానికి చాలా హైప్ స్థాయిలోకి వెళ్ళిపోయింది జనరల్ కబడ్డీ ఎక్కువ ఆదరణ ఉంది సార్ బీచ్ కబడ్డీ కన్నా. అంటే గవర్నమెంట్ బీచ్ కబడ్డీకి అంటే అమెచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీని మీద యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే బీచ్ వాలీబాల్కి వాలీబాల్కి సేమ్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీసెంట్ గా గవర్నమెంట్ మనకి జియో రిలీజ్ చేసింది. ఆ జియోలో కూడా బీచ్ కబడ్డీ లేదండి, బీచ్ వాలీబాల్ మాత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫెడరేషన్ దీని మీద బీచ్ కబడ్డీని చాలా సీరియస్ గా తీసుకుని రెగ్యులర్ గా ఈ టోర్నమెంట్లు జరిగితే ఈ సర్టిఫికేట్ వాల్యుబుల్ అయితే మన ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి పేరున్న గేమ్ ఇది బీచ్ కబడ్డీ. పిల్లలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీచ్ కబడ్డీలో బోనస్ పాయింట్ లేదు సార్, బోనస్ లైన్ లేదు, బక్ లైన్ కూడా లేదండి. ఎండ్ లైన్ మిడ్ లైన్ మాత్రమే ఉంటాయి, సైడ్ లైన్ మాత్రమే ఉంటుంది. కబడ్డీలో అయితే మిడ్ లైన్, బక్ లైన్, బోనస్ లైన్ కూడా ఉంటుంది. అందరూ బోనస్ పాయింట్ ఉంటుంది. బక్ లైన్ దాటకపోతే అవుట్ ఇస్తారు, బోనస్ లైన్ దాటితే ఎక్స్ట్రా పాయింట్ అవుట్ ఇస్తారు. ఇందులో ఎందుకంటే అవుటర్ రివైవల్ లేకపోవడం వల్ల ఎవ్రీ రైడ్ డిసైడ్ రైడ్, ప్రతి రైడ్ కూడా ఇక్కడ డిసైడ్ రైడ్. జనరల్ కబడ్డీలో అయితే
2 ఎంటీ రైడ్స్ అయితే థర్డ్ రైడ్ ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. కాబట్టి అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బక్ లైన్, బోనస్ లైన్ అనేది. బీచ్ కబడ్డీలో లెస్ మెంబర్స్ ఆడడం వల్ల కోర్టు మెజర్మెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల, అంటే మెన్కి 11x7, అలాగే ఉమెన్కి 10x6. దానివల్ల బోనస్ పాయింట్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే లెస్ డిస్టెన్స్, ఇంకోటి అంటే అవుట్ అండ్ రివాల్వర్ లేకపోవడం వల్ల దాని బోనస్ పాయింట్. ఎవ్రీ రైడ్ డిసైడ్ కాబట్టి బోనస్ వల్ల ఉపయోగం లేదు సార్. సో తేడా ఏంటి అంటే బీచ్ కబడ్డీ ఇన్ ద సెన్స్ అంటే శాండ్ లో ఆడటం వల్ల బీచ్ కబడ్డీ అంటున్నారు, కానీ బీచ్ లోనే ఆడాలని ఎక్కడ లేదు. బట్ శాండ్ లో ఆడేదాన్ని బీచ్ కబడ్డీ అంటాం. కాబట్టి ఆ శాండ్ మనం విలేజ్ ఎక్కడైనా వేసుకుని కూడా దాన్ని టోర్నమెంట్ కింద చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కింద చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బీచ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ బీచ్ కబడ్డీ, బట్ దాన్ని శాండ్ లో ఆడతారు కాబట్టి ఆ శాండ్ ఎక్కడైనా వేసుకుని మనం టోర్నమెంట్ జరపచ్చు. నాట్ ఓన్లీ బీచ్. అంటే బీచ్ లో ఉన్న శాండ్ కి జనరల్ గా మనం ఆర్టిఫిషియల్ గా చేసుకునే శాండ్ కి తేడా ఉంటుంది. తేడా ఉంటుంది కరెక్టే, కానీ మనం దీనికి ఏంటంటే దీనికి స్పెసిఫికేషన్ ప్రకారంగా ఏంటంటే 1 feet డెప్త్ డిగ్ చేసి మనం శాండ్ వేసుకోవాలి. దాని స్పెసిఫికేషన్ ఉంటుంది దేనికన్నా సరే. ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా 1 feet డిగ్ చేసి శాండ్ వేసుకున్నట్లయితే అది మోర్ దెన్ ఎనఫ్. సో అంటే జనరల్ గా భవిష్యత్తులో బీచ్ కబడ్డీకి భవిష్యత్తు ఏమైనా ఫ్యూచర్ ఉందంటారా? అంటే ప్రతి దానికి కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడైనా కబడ్డీ కూడా ఇంత హైక్ ఉందని ఎప్పుడు అనుకోలేదు మనం. ఇది కబడ్డీ నాట్ ఒలింపిక్ గేమ్, కానీ ఓన్లీ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు కబడ్డీకి వచ్చే రెమ్యునరేషన్ ఏ గేమ్కి రావట్లేదు. క్రికెట్ తర్వాత హైయెస్ట్ పేమెంట్ తీసుకునేది కబడ్డీ. 2,17,00,000 రూపాయలు ఒక సీజన్లో ఒక ప్లేయర్ కబడ్డీ తీసుకుంటున్నాడంటే ఇది నెవర్, ఇప్పుడు మనం ఊహించలేదు. ఇది ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత ఒక ప్లేయర్ ఒక సీజన్కి 2,17,00,000 రూపాయలు అంటే నెవర్ సీన్, అలా ఊహించలేదు. అలాగే బీచ్ కబడ్డీకి దీనికి కూడా ఫ్యూచర్ ఎప్పుడన్నా రావచ్చు. ఇది కెనాట్ సే ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పలేం. కబడ్డీ అంత హైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యూవర్స్ కూడా కబడ్డీలో ఎంతమంది ఎన్ని కంట్రీస్ చూస్తున్నాయంటే అలా చెప్పలేమన్నమాట. అంత ఇదిగా కబడ్డీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. 12వ రేపు 12వ సీజన్ కూడా దిగ్జయంగా రేపు అప్పుడే ఆక్షన్ కూడా రేపు May 15th అలా స్టార్ట్ అవుతుంది. అంటే ఐపీఎల్ చూసి ఆల్మోస్ట్ కబడ్డీ ప్రో కూడా స్టార్ట్ అయింది. అంటే దాంతో మనం పోల్చుకొని అంటే ప్రోకి ఆదరణ లభిస్తుందనే మీ ఉద్దేశం? ప్రో వల్ల చాలా పిల్లలు చాలా ప్రొఫెషనల్ అయిపోయింది సార్ కబడ్డీ. ప్లేయర్ ఏంటంటే ఇది వరకు ఒక టోర్నమెంట్ ఆడితే సర్టిఫికేట్ వస్తే దానివల్ల ఏమైనా జాబ్ వస్తుందని చూసారు. ఇప్పుడు సర్టిఫికేట్ కోసం ఆడలేదు. ప్రో సెలెక్ట్ అవ్వాలన్న ఎయిమ్తోనే పిల్లడు ఇప్పుడు బేసిక్ నేర్చుకున్నాడు స్టార్టింగ్. దీనివల్ల నెంబర్ ఆఫ్ అకాడమీస్ కూడా పెరిగిపోయి, స్టేట్ లో నెంబర్ ఆఫ్ అకాడమీస్ పెరిగిపోయి. ప్రో ఆడితే చాలా గోల్, నా డబ్బులు ఎర్న్, మనీ ఏదైనా మనీ ఎర్న్ అండి. ప్రొఫెషనలిజం తీసుకుంటాడు గేమ్. కాబట్టి ప్రో రావడం వల్ల కబడ్డీకి చాలా హైప్ స్టేజ్ గెలుస్తారు. కబడ్డీ మంచి భవిష్యత్తు వచ్చింది. కబడ్డీ గురించి చెప్పాలంటే కబడ్డీ ప్రతి ఒక్క కబడ్డీ ప్లేయర్కి, ప్రతి ఒక్క కబడ్డీ శిక్షకుడికి, కబడ్డీ లవర్కి ఒకటే గోల్ సార్. మేము ఒలింపిక్స్ లో కబడ్డీ వెళ్ళాలన్నది మా డ్రీమ్. ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా భారతదేశం ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టి చూస్తుంది సార్. ఒలింపిక్స్ ఆడాలన్నదే ప్రతి క్రీడాకారుడి యొక్క జీవిత ఆశయం సార్. కబడ్డీ ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకున్నాం. అతి త్వరలో వెళ్తుందని కూడా ఆశిస్తున్నాం సార్. సో ఇప్పుడు కబడ్డీ అనే దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకున్నట్లయితే వాడు చాలా హై లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. 12 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఒక సీజన్కి. ఓన్లీ యంగ్ టాలెంట్ పేరుకి ఆక్షన్ లో ఉన్నాడు. యంగ్ టాలెంట్ లో తీసుకుంటారు జూనియర్ నేషనల్స్ లోని టాలెంట్ చేసి, వాడికి 12 లక్షల ఒక సీజన్కి. హైయెస్ట్ 2,70 lakhs. సో అటువంటిప్పుడు మరి దాని ప్రొఫెషన్ గేమ్ తీసుకున్నాడు అనుకో, డిఫరెంట్ గా వాడు ఒక సీజన్ ఆడితే వాడి లైఫ్ స్టైలే మారిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయ్ రిటైర్ అయిన తర్వాత మహావతి ఎంత అవుతుంది? 30 లక్షలు 40 లక్షలు అవుతుంది. ఇది ఒక సీజన్ లోనే 2 కోట్లు. మినిమం బేసిక్ ప్లేయర్ 12 లక్షలు, బేసిక్ ప్లేయర్ 12 లక్షలు. మరి ఒక ఎంప్లాయ్ రిటైర్ అయితే ఎంత అవుతుంది? 25 years సర్వీస్ చేస్తే వచ్చేదంతా. అంటే అది డిఫరెంట్ గా కబడ్డీని కానీ ప్రొఫెషన్ కానీ తీసుకున్నట్లయితే డిఫరెంట్ గా వాడి యొక్క స్టేజ్ ఆ లెవెల్ కానీ చాలా హై లెవెల్లో. ఇది ఇంటర్నేషనల్ లోనే లేదు, ఒలింపిక్స్ లో లేదు, ఓన్లీ ఏషియన్ గేమ్స్ వరకు ఉండేది. సో ఒలింపిక్స్ లోకి వెళ్ళాలంటే 5 ఖండాలు ఆడాలా, ఓన్లీ ఆసియా ఖండం ఒకటే ఆడుతుంది. అంచేత ఎంప్లాయ్మెంట్ ఉండేది రైల్వేస్ లో కానీ ఆర్టీసీలో. కానీ క్రికెట్ లాగా ఇంత క్రేజ్ వద్దని కానీ, ఇంత ప్రొఫెషనలిజం వద్దని కానీ, దీనికి ఇంత హైక్ వస్తుందని కానీ నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. ఇవాళ కబడ్డీ ప్లేయర్ అనేవాడు ఎక్కడ వెళ్తున్నాడు? ట్రైన్లో ఫ్లైట్లో వెళ్తున్నాడు. ప్రో కబడ్డీ ఎన్ని సెంటర్లో 11 సెంటర్లో కండక్ట్ చేస్తుంటే 11 సెంటర్లో కూడా అది ఎక్కడికి వెళ్తున్నారండి? ఫ్లైట్లోనే. అది ఉండేది ఏంటి? స్టార్ హోటల్లో ఉన్నాడు. ఒకప్పుడు మనకి కబడ్డీ అండ్లోకి టోర్నమెంట్ జరిగితే హై స్కూల్ రూమ్స్ ఇచ్చేవారు, బెంచ్ మీద పడుకునేవారు. ఇవాళ 5 స్టార్ హోటల్, లగ్జరీ లైఫ్. సో ఈ నెంబర్ అలా మేము అట్లా వస్తుంది నెంబర్ సీన్.
ఊహించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కమర్షియల్ అయిపోయిందో గేమ్ కూడా కమర్షియల్ అయిపోయింది సార్. మనకి స్పాన్సర్లు ఎక్కువ ఉన్నారు, అలాగే టీంలు కొనుక్కునే ఫ్రాంచైజీలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫ్రాంచైజీలు కూడా పోటీ పడుతున్నారండి, కొనుక్కోవడానికి కూడా టీం ఇచ్చేంత పరిస్థితిలో లేదండి కబడ్డీ. కంపేరిటివ్ క్రికెట్ చూసుకుంటే నెక్స్ట్ ఇండియాలో కంపేరిటివ్ వరల్డ్ లో ఫుట్బాల్ తీసుకుంటే, క్రికెట్ తీసుకుంటే నెక్స్ట్ కబడ్డీ మాత్రం ఉందనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం సార్. మాకు ఆశ ఏంటంటే మెన్ కబడ్డీ ఎలా వచ్చిందో ఉమెన్ కబడ్డీ కూడా అలాగే ప్రో వస్తే ఉమెన్ ప్లేయర్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయని మా అభిప్రాయం. అంటే జనరల్ గా కబడ్డీ అనేది ఈ రేంజ్ కి రావడం కారణం ఏంటి? సో ఈ కబడ్డీ అనేది ఈ రేంజ్ రానా కానీ దీన్ని డిజైన్ చేసింది కానీ ఈవి ప్రసాద్ రావు, ద్రోణాచార్య అవార్డు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ మ్యాట్స్ తీసుకురావడం కానీ, దీన్ని ఇండోర్లో పెడతాం కానీ, దీన్ని డిజైన్ చేయడం కానీ, దీని యొక్క ఈ స్టేజ్ తీసుకురావడం బికాజ్ ఆఫ్ ఈవి ప్రసాద్ రావు. అలాగే ఫెడరేషన్ కూడా బాగా సపోర్ట్ చేసింది, గలహాట్ అని ఆయన కూడా. ఈ ఫెడరేషన్ అండ్ ఈవి ప్రసాద్ రావు సపోర్ట్ వల్ల, అలాగే స్టార్ టీవీ వాళ్ళు కూడా దీన్ని చెప్పాలంటే వాళ్ళకి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా. ఈ క్రేజ్కి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ స్టార్ టీవీ వాళ్ళు దీన్ని అలాగా హైక్ని పెంచారు.